మీ వీలైతే బీద వాళ్ళకి ఇంత సాయం చేయరా, పైసలు పెట్టి ఏం చేసుకుంటారా? కోట్లు 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 తినరు, చూద్దామా? తినరు కోట్లు, ఎవరు తింటాడు? నోట్లు మొత్తం ఇట్లా చెప్పుకొని తినరు. అన్నమెందుకు తింటారు? ఏ ఒక్కడన్నా రైతుకు సాయం చేస్తుండా? ఓ రైతే రాజు, రైతే రాజు. ఏడంగా రాజు అయిండు, ఏడంగా అయిండు రాజు. వాడు పండించిన పంట కూడా ధర ఫిక్స్ చేసుకుని అర్హత లేదు, అప్పుడు రైతే రాజా? సిగరెట్ అమ్ముతాడు పెట్టుకుంటాడు, మందు అమ్ముకుంటాడు పెట్టుకుంటాడు, గుట్కా అమ్ముకుంటాడు, అందరికీ రైట్ ఉంది, ఒక రైతుకు మాత్రం లేదు. రైతు బంధు ఇవ్వచ్చు కదా. అంత పాపం ఏం చేశారు నీకు రైతులు? రైతు బంధు ఇస్తలేవు. ఏ ఊర్లలో పోతే మరి ఘోర ముసలోళ్ళకైతే సన్నబియ్యం అని ఇస్తున్నావు. ఏడవ నేను సన్నబియ్యం డీలర్లు పోయి చూడిపోయి ఎంత గొప్ప చేసుడు డీలర్. మంచి మంచివేమో ఇంకా నైట్ పూట డీసీఎం లెక్కిస్తారు. ఉసుకున్నాయి, రాళ్ళున్నాయి, రప్పలున్నాయో ప్రజలకు ఇస్తారు. ఏమని అంటే పైనుంచి వస్తలేవు, పైనుంచి వస్తలేవు, ఆకాశం నుంచి వస్తలేవు మాకు అని చెప్తారు. అసలు అన్న ఇక్కడ ఉండే ఉద్దేశం ఉందో అర్థం కావట్లేదు, లేకపోతే పోతాడో అర్థమైతే ఏం దోస్తలేదు మాకే. ఇప్పుడు కేటీఆర్ కేసీఆర్ అప్పు చేసిన మీద ఏడికెంచి తెచ్చి జీతాలు ఇవ్వాలని ఆర్టీసీలో ఏడికెంచి తేవాలంటున్నావు. మరి ఏడికెంచి వేద్దామని చెప్పేసి మరి ఇన్ని వేల కోట్లు పెట్టి నేను అభివృద్ధి చేస్తా అంటున్నావు. అరే అన్ని అప్పు తెచ్చినావు. ఇప్పుడు ఏంది ఎలక్ట్రిక్ బస్సులు ఏమో పెట్టిండు కొత్తగా, అవి కూడా ప్రైవేట్ అంట. మళ్ళా ఈయన కొనలేదు, కరెంటు మనమే ఇవ్వాలి. ఇప్పుడు ఇంతమంది మా మీద మను పోసినట్టే వాళ్ళ పుట్టల మీద, వాళ్ళ మీద పుట్టల మీద మను పోసినట్టే కదా. దేనికి ఎలక్ట్రీషియన్ కరెంటు బండ్లు ఏ బండ్లు దేనికి? ఆ బస్సులు ఏం ఉపయోగం ఉంది దానివల్ల? ఫ్రీ బస్సు పెట్టినావు తమ్మి. నిన్న కాక మన అందరు చూసారు ఆ వీడియో, పండ్లు తోముకుంటుంది అది అల్ల పోయి. ఫ్రీ బస్సు తీసేయి, దాని మీద వచ్చి ఆదాయంతో ముసలి పింఛన్లు పెంచు. ఇప్పుడు ఊరికి అయ్యేటాడు 100 రూపాయలు జోలలో కూడా పోతాడా? వాడు పోడు.